టాలీవుడ్లో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత నడుస్తోంది. ఎవరు ఎంత బంధుత్వంలో ఉన్నా, ఎంత స్నేహంగా ఉన్నా సినిమాల విషయంలో మాత్రం పోటీ తప్పదు. బాగా క్లోజ్ అనుకున్న వారు కూడా సినిమాల విషయంలో వెనక్కి తగ్గేదిలే అంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. బన్నీతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండే ఎన్టీఆర్ ఓ ప్రాంతంలో మాత్రం అల్లు అర్జున్ వల్ల దెబ్బతినక తప్పలేదు. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే, ఫిలిం ఇండస్ట్రీలో చాలా క్లోజ్గా ఉండే వారిలో బన్నీ, తారక్ కూడా ఉన్నారు. ఇద్దరూ బావా బావా అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే సినిమాల విషయానికి వస్తే మాత్రం పోటాపోటీగా నడుస్తూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ రీసెంట్గా దేవర సినిమాతో సంచలనాన్ని సృష్టించాడు. పాన్ ఇండియా రేంజ్లో కూడా మంచి కలెక్షన్లు సాధించి అద్భుతం చేశాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అటు హిందీలో ఇటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో దూసుకుపోయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ కూడా పెరిగిపోయింది. కొరటాల శివకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా కొత్త ఇమేజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా రైట్స్ విషయంలో ఎన్టీఆర్కి కేరళలో పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. కేరళలో దేవర సినిమా రైట్స్ కేవలం 2 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయట. అయితే ఈ విషయంలో రిలీజ్ అవ్వకముందే అల్లు అర్జున్ పుష్ప సినిమా దేవరకు దెబ్బేసిందని ఆడియన్స్ అభిప్రాయం. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రైట్స్ కేరళలో 20 కోట్ల వరకు అమ్ముడుపోయాయట. దాంతో ఎవరు ఎంత పాగా వేయాలి అని చూసినా కేరళ సినిమా అల్లు అర్జున్ అడ్డా అని మరోసారి నిరూపితం అయింది అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ కి మొదటి నుండి కూడా కేరళలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కి భారీగా కటౌట్లు పెడతారు. అంతేకాదు వారు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. తెలుగులో కాస్త అటు ఇటుగా అయినటువంటి సినిమాలు కూడా కేరళలో అద్భుతంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని సాధించాడు. పుష్ప సినిమాతో నార్త్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతున్నారు అభిమానులు. ఇక పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటువంటిది కేరళలో పుష్ప 2 అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక ఈసారి ఈ సినిమాతో 1000 కోట్లు దాటేలా టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. దేవర సినిమా టోటల్గా 500 కోట్లకి పైగానే వసూలు చేసింది. ఇక పుష్ప 1000 కోట్లు అలవోకగా దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ రకంగా కేరళలో ఎన్టీఆర్ని పక్కన పెట్టారని, బన్నీ ఇమేజ్ని బయట హీరోలు ఎవరూ కూడా అక్కడ అందుకోవడం కష్టమేనని అంటున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి పుష్ప 2 అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది.